లేఖనాలలో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ దినం కూడా కొన్ని విషయాలు మనము దైవ లేఖనంలో నుండి మనం విని ఆధ్యాత్మికంగా మేలు పొందుదాం. మన ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 23 నుండి 27 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 23 నుండి 27 వచనాలు చదువుకుందాం. ప్రతిష్ఠితమైనదేదో, ప్రతిష్ఠితము కానిదేదో, పవిత్రమైనదేదో, అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు, జనులు వ్యాజ్యమాడునప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులను బట్టియు కట్టడలను బట్టియు నా నియామక కాలములను జరుపుదురు. నా విశ్రాంతి దినములను ఆచరింతురు. తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెనిదియు సహోదరునిదియు పెండ్లి కాని సహోదరునిదియు శవమును ముట్టి అంటుపడవచ్చును. అయితే మరి ఏ మనుష్య శవమును గాని ముట్టి అంటుపడకూడదు. ఒకడు అంటుపడి శుచిర్భూతుడైన తరువాత 7 దినములు లెక్కించి పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణములోని పరిశుద్ధ స్థలమునకు వచ్చిన వాడు అతడు తన కొరకు పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియులారా, ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయంలో దేవుడు మనతో మాట్లాడునట్లు మనము దైవ సాన్నిధ్యములో దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుడే మనతో తేటగా మాట్లాడాలి. ప్రభుకు వెళ్ళవలసిన ప్రభావాన్ని మనము ప్రభువుకు ఆపాదించాలి. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, మీ ఘననామానికి స్తోత్రములు. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో మీరు మాట్లాడండి. మీకు రావలసిన మహిమ ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుతా ఉన్నాం. మా ప్రియ ప్రభువా, ప్రతి దినం మీ వాక్యములో ఉన్న వాస్తవాలు తేటగా విని ఆధ్యాత్మికంగా బలము పొందినట్లు మమ్మును మీరు సిద్ధపరచుచు ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లించచ్చు. మా ప్రాణనాథుడు ప్రియుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగంలో తేటగా మనము గమనించాల్సిన గొప్ప సత్యం, ఒక్కొక్కటిగా మనము ఆలోచన చేస్తున్నప్పుడు గత వర్తమానంలో మనము వెంట్రుకలను గూర్చిన సంగతులు విన్నాం కదా. వెంట్రుకలను గూర్చిన సంగతులు మనం విన్నాం. అలాగుననే చేయకూడని కార్యాలను గురించి కూడా మనం విన్నాం. చేయకూడని కార్యాలు, అదేవిధంగా యాజకులు వారి వివాహాలు, వాటి విషయంలో కూడా మనము కొంత సంగతి మనం విన్నాం. ఈ దినమున ప్రతిష్ఠితమైనది లేదా ప్రతిష్ఠితము కానిది, పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో అది జనులకు నేర్పవలెను అన్నాడు. చూశారా? ఎవరికి నేర్పాలి?
జనులకు నేర్పాలి. పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో జనులకు నేర్పవలసిన ఆవశ్యకత ఉన్నది. కనుక ప్రతి విషయంలో తేటగా మనము ఆలోచన చేయాలి. లేవియాకాండం 10వ అధ్యాయం 10-11 వచనాలు. లేవియాకాండం 10వ అధ్యాయం 10-11 వచనాలు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడా అని. చూశారా? ప్రతిష్ఠించబడినదేదో, లౌకికమైనదేదో అంటే ప్రతిష్ఠితము కానిదేదో, అపవిత్రమైనదేదో, పవిత్రమైనదేదో, వీటి మధ్య ఏముండాలి? వేరు చేయబడాలి. వేరు చేయబడాలి. యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడా. ఇంత తేటగా దేవుని వాక్యం చెప్తా ఉందో చూడండి. దేవుని గ్రంథం ఎంత విశేషమైనదో మీరు ఆలోచన చేయండి. ఇక మా పితరుల ప్రకారమే మేము వస్తాము అంటే వారిని ఎవరు బాగు చేయలేరు. పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో చెప్పాలన్నాడు కదా. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్టు ఈ ఆజ్ఞను మీకిచ్చువాడను నేనే అని మీరు తెలుసుకుందురని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 6వ వచనం. సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనేమాత్రమును చేయక సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. దోషము నుండి అనేకులను త్రిప్పిరి. 8వ వచనం. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు అన్నాడు. చూశారా? వారు చేసిన పని ఏం చేశారు? సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి ఆయన అనుసరించాలంటే వీరు సత్యమును బోధించలేదు, దుర్బోధన బోధించారు అని చెప్తున్నాడు. అందువల్ల 2వ అధ్యాయం 3వ వచనంలో మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద పేడ వేతును, పండుగలలో మీరర్పించిన పశువుల పేడ వేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు అన్నాడు. చూశారా? ఊడ్చివేయబడతారు. ఇంత తేటగా దైవ లేఖనం స్పష్టంగా దైవ వాక్యములో చెప్పబడింది. ప్రియులారా, అందుకే ప్రతి ఒక్కరు కూడా
దైవ వాక్య విరుద్ధమైనవి మనము చేయకూడదు. దేవుని వైపు అనేకులను త్రిప్పాలి గాని లోకం వైపు తిరిగిపోకూడదన్నాడు. యాజకులు యథార్థమైన ప్రవర్తన గలవారై సత్యము బోధించు అనేకులను దేవుని వైపు త్రిప్పిరి. మరి క్రొత్త నిబంధన యాజకులమైన మనము సత్యమును బోధించుచు అనేకులను దేవుని వైపు త్రిప్పవలెను. అనేకులను మనము దేవుని వైపు త్రిప్పవలెను అన్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 20-21 చూడండి. పౌలు తన అనుభవంలో ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగు సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను అన్నారు. దేవుని వైపు త్రిప్పిన వాడుగా చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ దేవుని వైపు త్రిప్పాలి కదా. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. 19:26 అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియాయందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు అన్నారు. ఎక్కడో ఒక ఎఫెసు పట్టణంలోనే కాదు, దాదాపు ఆసియాయందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి, ఒప్పించి త్రిప్పివేస్తున్నాడు అన్నారు. కనుక మనం సత్యం వైపు త్రిప్పాలి గాని అసత్యం వైపు తిరిగిపోకూడదు అని చెప్పాడు. అలాగున బర్నబా కూడా ఆ పని చేసినట్లుగా చూడగలం. 11వ అధ్యాయం 24వ వచనం అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 24వ వచనంలో అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరిరి అన్నాడు. బహుజనులు ప్రభు పక్షమున చేరారు. నేడు మనము కూడా యోగ్యమైన ప్రవర్తన కలిగి అనేకులను ప్రభు వైపు త్రిప్పవలెను. సువార్త ప్రకటించుచు అనేకులను ప్రభు వైపు త్రిప్పవలెను అన్నాడు. సువార్త ప్రకటిస్తూ అనేకులను ప్రభు వైపు త్రిప్పాలి. అలా ప్రభు వైపు తిరిగితే రేపు త్రిప్పితే వారి భవిష్యత్ ఏమిటి అని అన్నప్పుడు దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనములో వ్రాయబడిన మాట 12:3లో ఏముందండి? 12:3 12:3 దానియేలు గ్రంథం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు అన్నాడు. చూశారా, దైవ గ్రంథములో స్పష్టంగా వ్రాయబడిన మాట. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు.
నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. నిరంతరము ప్రకాశిస్తారు. కనుక దేవుని వైపు ఎవరైతే త్రిప్పుతారో వారు నిరంతరము ప్రకాశిస్తారు అని దైవ లేఖనంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, ఎవరు అనేకులను త్రిప్పుతారో. ఎటు త్రిప్పాలి? అసత్యం వైపా, సత్యం వైపా? ప్రతిష్ఠింపబడిన వాటి వైపా, లౌకికమైన వాటి వైపా? కనుక ఈ విషయాలు మనము ఆలోచన చేయాలి. జాగ్రత్తగా మనము గమనించాలి. కనుక ప్రతిష్ఠితమైనది లేదా ప్రతిష్ఠితము కానిది అది మనం ఎరిగి ప్రభువుకు మహిమకరముగా జీవించవలసిన ఆవశ్యకత ఉన్నది ప్రియులారా. ఇక 7వ విషయానికి వద్దాం. 7 అంటే మీకు ఇప్పుడు ఎన్ని చెప్పుకుంటూ వచ్చా? ఒకటి, యాజకుల బాధ్యతలు. 2, వారి వస్త్రములు. 3, వారి వెంట్రుకలు. 4, వారు చేయకూడని కార్యములు. 5, వారి వివాహములు. 6, ప్రతిష్ఠితమైనది లేదా ప్రతిష్ఠితము కానిది. 7, వారు తీర్పు తీర్చవలెను అన్నాడు. 24వ వచనం, హెస్కేలు గ్రంథం 44వ అధ్యాయం 24వ వచనములో వారేం చేయాలన్నాడు? తీర్పు తీర్చవలెను. జనులు వ్యాజ్యమాడునప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులను బట్టి, కట్టడలను బట్టి నా నియామక కాలములను జరుపుదురు, నా విశ్రాంతి దినములను ఆచరించుదురు అన్నాడు. సరేనే, ఇక్కడ వారు తీర్పు తీర్చవలెను అన్నాడు. నిజమే. దేనిని బట్టి తీర్పు తీర్చాలి? నా విధులను బట్టి, అంటే దైవ ధర్మమును ఉపయోగించి తీర్పు తీర్చాలి. ఏమండి? దైవ పద్ధతులను చెప్పి తీర్పు తీర్చాలి. దైవ పద్ధతులు ఏవైతే ఉన్నావో వాటిని బట్టి మనము తీర్పు తీర్చాలి. దైవ పద్ధతులు కాని వాటి చేత మనము తీర్పు తీర్చకూడదు. దైవ లేఖనంలో స్పష్టంగా చూస్తున్నాం. దైవ పద్ధతిని బట్టే తీర్పు తీర్చాలి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 8 నుండి 13 వచనాలు మీరు చదివితే, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 8 నుండి 13 వచనాలు, హత్యకు హత్యకు వ్యాజ్యమునకు హత్యకు హత్యకు వ్యాజ్యమునకు వ్యాజ్యమునకు దెబ్బకు దెబ్బకు నీ గ్రామములలో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యము కాని ఎడల నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీయులను ఆ దినములలో నుండి న్యాయాధిపతిని విచారింపవలెను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పుదురు. యెహోవా ఏర్పరచుకొను స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలెను. వారు నీకు తేటపరచు భావము చొప్పునను వారు నీతో చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపు మాట నుండి
కుడికి గాని ఎడమకు గాని నీవు తిరగకూడదు. మరియు నెవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలీయులలో నుండి పరిహరింపవలెను. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ వర్తమానము విడిచిపెట్టెదరు అన్నాడు. చూశారా ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన మాటలు సత్యమైనదే బోధించాలి, యథార్థమైనదే బోధించాలి, అనేకులను ప్రభు వైపు త్రిప్పాలి. వారు ఆకాశమందలి జ్యోతులే ప్రకాశిస్తారు. ఇక్కడ కూడా 7వ విషయానికి వచ్చినప్పుడు వారు తీర్పు తీర్చాలి అన్నాడు. ఆ తీర్పు తీర్చేటప్పుడు ఎలా తీర్చాలట చెప్పాడు కదండి. యెహోవా దేవునికి పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే గాని న్యాయాధిపతి మాటనే గాని వినాలి అన్నాడు. విననొల్లని వాడేమవ్వాలి? చావాలి అని చెప్పాడు. అమ్మో, ఎంత కఠినంగా ఉందో చూడండి. ఇంత కఠినంగా తేటగా చెప్పబడితే అలాగు చేయుట వలన చెడుతనము ఇశ్రాయేలీయుల నుండి పరిహరింపవలెను. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ వర్తమానము విడిచిపెట్టెదరు. ఏం విడిచిపెట్టాలి? మూర్ఖ వర్తమానము. మూర్ఖులు కొన్నిసార్లు వర్తమానం చేస్తారు. ఆ మూర్ఖ వర్తమానము మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి అని చెప్పాడు. కాబట్టి కొంతమంది చెప్తూ ఉంటారండి, నిజంగా కొన్ని పద్ధతులు, ఆచారాలు ఇవన్నీ చేసేటప్పుడు దేవుని పిల్లలు వద్దంటే వాళ్ళు కావాలంటారు. ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇదిగో ఎంత తేటగా చెప్పాడో బైబిల్ గ్రంథంలో. మనము ఆలోచన చెయ్యాల. దేవునికి మహిమకరంగా సంగతులను అర్థం చేసుకోవాలా. మనకిష్టం వచ్చినట్టు, మనకు నచ్చినట్టు వెళ్ళిపోకూడదండి. మనకు నచ్చినట్టు, మనకిష్టం వచ్చినట్టు మనం వెళ్ళిపోకూడదు. అట్లా వెళ్ళితే తప్పు చేస్తున్నట్లు అవుద్ది. గనుక జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. రైట్. వారు తగిన తీర్పును తీర్చవలెను. యాజకులు తీర్చిన తీర్పు చొప్పున జనులు నడువవలెను అన్నాడు. అలాగే నేడు సంఘములు తీర్పు తీర్చవలెను. వెలుపటి వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు. మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారని పౌలు చెప్పుచున్నాడు. ఎవరికి? మనం ఎవరికి తీర్పు తీర్చాలి? లోపలి వారికి తీర్పు తీర్చాలి. వెలుపలి వారికి దేవుడే తీరుస్తాడు. మనము లోపలి వారికి తీర్పు తీర్చేవారం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12, 13 వచనాలు. 5వ అధ్యాయం 12, 13 వచనాలు. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? ఈ బాత్ వాడకూడదా? జాగ్రత్తగా వినండి. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని 13వ వచనం, మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అన్నాడు. లోకానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. మీరు లోపల ఉన్న వారికి ఏం చేయాలి? తీర్పు తీర్చాలి అని చెప్పాడు. కనుక దైవికమైన సంగతిని మనము ఆలోచన చేసి దేవునికి ఎంతో మహిమ తెచ్చే వారంగా మనం ఉండాలి. ఎలా పడితే అలా మనము తీర్పు తీర్చకూడదు. న్యాయమేదో అన్యాయమేదో మనం ఎరిగి తీర్పు తీర్చాలి. ప్రియులారా,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయములోని మొదటి నుండి 4 వచనాలు. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యమున్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా? కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్పు తీర్చుటకు లేక వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా అన్నాడు. ఎంత తేటగా చెప్పాడండి. ఇంత వివరంగా బైబిల్ చెబుతా ఉంటే మనం ఇంకా లోకస్తుల్లాగా జీవించడం మర్యాద కాదు, ప్రభువుకు మహిమ కాదు. వెలుచూపును బట్టి అనగా బాహ్య సంబంధమైన ఆధిక్యతలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. వెలుచూపును బట్టి గాక న్యాయమును బట్టి తీర్పు తీర్చాలి. వెలుచూపు అనగా బాహ్య సంబంధమైన ఆధిక్యతలకు సూచన. వెలుచూపు అంటే వాటిని సంఘములో తీర్పు తీర్చరాదు, వాక్యానుసారముగా తీర్పు తీర్చవలెను అన్నాడు. వాక్యానుసారంగా తీర్పు తీర్చాలి. అర్థమవుతుందండి? ఎంత వివరంగా చెప్పాడో వినండి. ఇక 8వ సంగతికి వద్దాం. ఒకటి, ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో భేదం తెలియాలి. ఆ విషయం జనులకు నేర్పాలి. 2, వారు తీర్పు తీర్చాలి. 3 అంటే 8, నేను నియమించిన విధులను బట్టి నియామక కాలములు విశ్రాంతి దినములు ఆచరించాలి. 24వ వచనమే యెహెజ్కేలు గ్రంథములో మనం చదువుకున్నాం. 44:24లో నేను నియమించిన విధులను బట్టి నియామక కాలములు విశ్రాంతి దినములను ఆచరించవలెను అన్నాడు. జాగ్రత్త అండి. నియామక కాలములనగా పండుగలు. విశ్రాంతి దినము ఇక్కడ మనం చూస్తున్నాం కదా స్క్రీన్ మీద, నేను నియమించిన విధులను బట్టి కట్టడలను బట్టి నా నియామక కాలములను జరుపుదురు, నా విశ్రాంతి దినములను ఆచరించుదురని పాత నిబంధనలో చెప్పాడు. ఇక్కడ నియామక కాలములు అనగా పండుగలు. విశ్రాంతి దినము శనివారం. ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినం ఇశ్రాయేలీలకు శనివారం. అప్పుడు ఏ పని చేయకూడదు. ఈ దినములలో పండుగలు అలాగునని విశ్రాంతి దినములు పండుగలు విశ్రాంతి దినము అను ఛాయ క్రింద మనము నుండవలసిన అవసరము లేదు. ఎందుకంటే నిజస్వరూపము క్రీస్తులోనే ఉంది. కొలసై పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. నిజస్వరూపము ఎక్కడుంది? క్రీస్తులోనే ఉంది నిజస్వరూపం. నిజమైన విశ్రాంతి క్రీస్తుతో అందరికీ అన్ని విధాల విశ్రాంతి అనేది దొరికింది. ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చా 16-17 వచనాల్లో, కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి.
ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అర్థమైందండి? కనుక పండుగలు అమావాస్య విశ్రాంతి దినము కాదు. ఇప్పుడు ఇవి రాబోవు వాటి ఛాయ అని చెప్పాడు. ఇప్పుడు నిజస్వరూపము క్రీస్తులో ఉంది. అంటే క్రీస్తు ప్రభు అందరికీ అన్ని విధాల విశ్రాంతి కలుగజేశాడు. మత్తయి సువార్త 11:28 ప్రకారంగా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పాడు. నిజమే ప్రియులారా, ప్రభు యొద్దకు వచ్చు వారి పాపములు క్షమించుటకు ఆయనకు అధికారం ఉన్నది గనుక తద్వారా ఆయన ద్వారా ఆత్మశాంతి అనేది కలుగుతుంది. ఆత్మశాంతి అనేది కలుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువునొద్ద నేర్చుకొనుట ద్వారా అనుదినము జీవితములో ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. అసలు విశ్రాంతి అనగా ఏమి? రోమాపత్రిక 7:24 ప్రకారంగా రోమాపత్రిక 7:24 ప్రకారంగా పాప మరణముల నియమము నుండి విడిపింపబడుట విశ్రాంతి. పాప మరణముల నియమము నుండి విడిపించబడుట విశ్రాంతి అన్నాడు. అవును కదండి? పాప మరణముల నియమము నుండి విడిపింపబడుట. అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనము చదవచ్చు. పాప మరణముల నియమము నుండి విడిపింపబడిన వానికి విశ్రాంతి. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. అదే విశ్రాంతి అంటే. సమాధానము లేకుండా, జీవాన్ని పొందకుండా, ఆత్మానుసారమైన జీవితం లేకుండా శరీరానుసారంగా ఉండుంటే వారు చావవలసిన వారు అన్నాడు. సరేలేండి. ఇక రెండవది పండుగలు. ఒకటి విశ్రాంతి, 2 పండుగలు అని చెప్పాడు. ఈ పండుగలు అనేది సంతోషమునకు గుర్తు. పండుగ అనేది దేనికండి? సంతోషానికి గుర్తు. నిజమే. చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషానందములు ఎవరికున్నాయి? ప్రభువు ఎవరినైతే రక్షించాడో వారికి ఆ సంతోషానందములు అనుగ్రహించాడు అని దేవుని వాక్యంలో చూడగలం. దేవుని వాక్యములో చూడగలం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8, 9 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8, 9 వచనాలు. పండుగ అంటే సంతోషానికి గుర్తు. ఏమి సంతోషాన్ని ఆయన మనకిచ్చాడు? మీరు ఆయనను చూడకపోయినను ఆయన కనులారా చూడకయే మీ విశ్వాసమునకు కలుగు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు అన్నాడు. కనుక నిజమైన పండుగ, నిజమైన సంతోషం ఎప్పుడంటే ఆత్మరక్షణను పొందినప్పుడు. కనుక ఆత్మరక్షణను పొందినటువంటి అనుభవముతో ప్రభువుకెంతో మహిమ ఆపాదించాలి. ఈవేళ రక్షించబడని వారికి లోకములో రకరకాల సంతోషాలు వారు అనుభవిస్తున్నా వారివి తాత్కాలికమైన సంతోషాలే, అవి నిత్య సంతోషము కాదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త కలిగి దేవునికెంతో మహిమ తేవలసిన వారై ఉన్నారు. ఇకపోతే ప్రియులారా 25వ వచనానికి వద్దాం. 25వ వచనం దైవ లేఖనములో వ్రాయబడిన సంగతి. 25వ వచనం 44-25 ఏస్కేలు గ్రంథం. తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెదియు సహోదరునిదియు పెండ్లి కాని సహోదరిదియు శవమును ముట్టి అంటుపడవచ్చు. అయితే మరి ఏ మనుష్య శవమును గాని ముట్టి అంటుపడకూడదు.
యాజకులైనటువంటి వారు తండ్రిది గాని, తల్లిది గాని, కుమారుని గాని, కుమార్తె గాని శవాన్ని ముట్టి అంటుపడొచ్చు. ఆ శవాన్ని ముట్టుకోవచ్చు వీళ్ళు. కానీ ఇతర మనుషుల శవాలున్నాయే, వాటిని ముట్టి అంటుపడకూడదు అని చెప్పాడు. ఎంత వివరంగా చెప్పాడండి. శవమును ముట్టి అంటుపడకూడదు. పాత నిబంధన కాలములో శవమును ముట్టుట వలన అపవిత్రత కలుగును. మరి ఈ దినములలో శవం అంటే ఏది? పాత జీవితము. శవం అంటే ఏదండి? పాత జీవితం. ఒకప్పుడు విడిచిపెట్టొచ్చాం కదా. ఈ పాత జీవితం అంటే శరీర ఇచ్చలు, లోకేచ్ఛలు, భోగేచ్ఛలు, పాపేచ్ఛలు కదా. ఇవన్నీ శరీర ఇచ్చలు. ఇవన్నీ పాత జీవితం. వాటిని అనుసరించుట అపవిత్రత. వాటిని ఎవరైనా అనుసరిస్తే వారు అపవిత్రత కలిగిన వారు, అంటే వారు శవాన్ని ముట్టిన వారు అని అర్థం. ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై మీ శరీర ఇచ్చలను నెరవేర్చుకొనుటకు శరీర ఆలోచనలను చేయకుడి అన్నాడు. రోమాపత్రిక 13వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12 నుండి 14 వచనాలలో ఎంతో స్పష్టంగా చెప్పాడు. పాత జీవితపు పద్ధతులు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందము. 13 అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందాము. మెట్టుకు మన ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఏమంటండి? శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఇది పాత జీవితం. ఇప్పుడు మనము నవీన స్వభావాన్ని ధరించుకున్నాం. నూతనమైన జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నాం కనుక శవాన్ని మనం ముట్టకూడదు, పాతదానిని మనము ముట్టకూడదు, అపవిత్రమైన దానిని ముట్టకూడదు. పాత నిబంధనలో శవం, క్రొత్త నిబంధనలో పాత జీవితాన్ని మనం ముట్టకూడదు అని చెప్పాడు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశను సిలువ వేసి ఉన్నారు అన్నాడు. ఏమండి? శరీర ఇచ్చలు, దురాశను ఏం వేశాం? సిలువ వేశాం. ఆత్మానుసారంగా నడచిన ఎడల శరీరేచ్ఛలు నెరవేర్చరు అన్నాడు. గల్తీ పత్రిక 5వ అధ్యాయం 24, 25 వచనాలు. గలతీలకు రాసిన పత్రిక 24, 25 వచనాలలో మనము ఆత్మానుసారముగా నడచిన ఎడల మనం ఏమి నెరవేర్చం? శరీరేచ్ఛలు నెరవేర్చం అన్నాడు. మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా? ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. 26వ వచనం. 24వ వచనం కూడా. 24, 25 వచనాలు. ఇట్టి వారికి ఇట్టి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఏమండి? శరీర ఇచ్చలు, దురాశలు సిలువ వేసిన అనుభవము కలిగిన
వారంగా మనం ఉండాలి. ఆత్మానుసారంగా నడుచుకుని ఎడల మనము శరీరేచ్ఛలు నెరవేర్చం అని చెప్పాడు. శరీరేచ్ఛలు రాయబడ్డాయి 5వ అధ్యాయం 16వ వచనంలో. గలతీ పత్రిక 5:16 వచనాలలో శరీరేచ్ఛలు అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు, శరీర కార్యములు స్పష్టముగా ఉన్నాయని చెప్పాడు కింది భాగం. శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి, స్పష్టంగా. సరేలేండి. కనుక అక్కడున్నటువంటి ఆ మాట 19వ వచనానికి వస్తే శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయని చెప్తాడు. సరేనండి. ఇక్కడ శరీరము శవమును ముట్టి అంటుపడిన ఎడల పాప పరిహార జలముతో శుద్ధి చేసుకుని ఏడవ దినమున పవిత్రుడగును అన్నాడు. 26, 27 వచనాలు. వేళ శవాన్ని ముట్టుకుంటే పాప పరిహార జలముతో శుద్ధి చేసుకుని ఏడవ దినమున పవిత్రుడగును అన్నాడు. 44వ అధ్యాయం 26, 27 వచనాలు. అలాగే సంఖ్యాకాండం 19వ అధ్యాయం 11, 12 వచనాలు. సంఖ్యాకాండం 19, 11, 12 వచనాలు. ఏడవ దినమున కూడా పాప పరిహారార్థ బలి అర్పించవలెను. ఏడవ దినమున పాప పరిహారార్థ బలి. ఏ నరశవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును అన్నాడు. 12వ వచనం. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకుని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు అన్నాడు. ఇంత స్పష్టంగా దేవుని వాక్యం చెప్పింది. అయితే ప్రియులారా, ఈ దినాలలో ఎవడైనను ఏ విధమైన అపవిత్రతకు పాపమునకు లోనైన వారు వారి పాప పరిహారము కొరకు క్రీస్తు చేసిన బలి సరిపోయింది. ఎందుకంటే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును కదా. మనలను పవిత్రులనుగా చేస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, 7వ వచనం, 9వ వచనం. 2వ అధ్యాయం 1వ. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుంటక ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. 2వ వచనం. నా చిన్నపిల్లలారా అని చెప్పిన ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఈవేళ శాంతి లేకపోవడానికి కారణం పాపమే. కనుక ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? క్షమాభిక్ష కలుగ చేస్తాడు. మొదటి అధ్యాయం 9వ వచనం. మొదటి అధ్యాయం 9వ వచనం. అదే పత్రిక. మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా. కనుక ఎవరి పాపములను వారు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన వారి పాపములను క్షమించి, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా చేస్తాడు ఆయన. కనుక ప్రియులారా, విషయాలు అర్థం చేసుకోండి. ఎందుకంటే సామెతల గ్రంథం 28:13లో కూడా ఒక మాట ఉంది కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.
అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. కనుక పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఎంతో తేడా మనం చూస్తున్నాం. ఆ సంగతికి ఈ సంగతికి ఆ విషయాన్ని తేటగా మనము ఆలోచన చేశాం. కనుక అది ఛాయారూపంగా చెప్పబడ్డది. ఇది క్రొత్త నిబంధనలో నిజస్వరూపం క్రీస్తులో చెప్పబడింది. కనుక ప్రతి ఒక్కరూ నిజస్వరూపముగా చెప్పబడిన క్రీస్తు విషయములో మనము ఎంతో నమ్మకముగా, ప్రభువుకెంతో మహిమకరముగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఆ విధంగా సిద్ధపడదాం. ప్రభువుకు మహిమ తెద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింప చేయండి. మా ప్రభువా, మేము ఈ లోకములో జీవించుచున్నంత కాలం ఏది ప్రతిష్ఠితమైనదో ఏది ప్రతిష్ఠితము కానిదో తేటగా ఎరిగిన వారమై అపవిత్రమైన వాటి వైపు కాక పవిత్రమైన వాటి వైపే మేము జీవిస్తూ అవి బోధిస్తూ నేర్పిస్తూ మీకు మహిమ తెచ్చుటకు సిద్ధపరుస్తారని కోరుచు చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని వారి కుటుంబాలను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను చేసి మీరు మహిమ పొందుతారని వేడుకుంటూ మిగిలిన సంగతులు మరొక సమయములో మాకు నేర్పించి ఘనత పొందుతారని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్.